ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విద్యార్థులతో వొకేషనల్ విద్యార్థులు ఇక్కడ ధర్నా చేయడానికి కారణం అంటే గత వైఎస్ఆర్ గవర్నమెంట్ లో మనకి ఏదైతే కళగా ఉందో వైద్య కళాశాల కావాలని చెప్పేసి ఆ వైద్య కళాశాలని దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 17 కళాశాలని తీసుకురావడం జరిగింది. అదే 17 కళాశాలలో 5 కళాశాలలు మాత్రమే గవర్నమెంట్ కొనసాగిస్తుంది. మిగతా 10 కళాశాలని ఇవాళ మన 2-3 రోజుల కింద చూస్తున్నట్లయితే కేబినెట్ లో దాదాపు దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పేసి కేబినెట్ లో మాట్లాడుకోవడం జరిగింది. మేమేం అడుగుతున్నామంటే ఆ యొక్క వైద్య కళాశాలలో పేద ప్రజలకు నాణ్యతమైన వైద్యం అందాలన్నా, అలాగే వాళ్ళ పిల్లల పేద విద్యార్థులు పేద పడుగు బలిగిన విద్యార్థులు ఆ యొక్క వైద్య కళాశాలలో ఉచితంగా చదవాలన్నా ఆ యొక్క కళాశాలలో విద్యార్థిని వైద్యార్థులని చాలా కరువు అయిపోతుంది. మేమేం అడుగుతున్నామంటే దాన్ని ఇలాగే మీరు ప్రైవేటీకరణ చేసి ఇవాళ ఏజెన్సీల పేరుతో ఇవాళ కార్పొరేట్ల పేరుతో వాళ్ళ చేతుల్లో మీరు పెట్టడానికి ఏమాత్రం ప్రయత్నం చేసినా ఇదే డిఎస్ఎఫ్ పీడిఎస్ విద్యార్థి సంఘాలుగా అనేక రకాలుగా ధర్నాలు కార్యక్రమం చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దిగివచ్చి ఇక్కడ ఏదైతే పేద విద్యార్థుల కోసం మేము నినాదాలు ఇస్తున్నామో, పేద విద్యార్థుల కోసం మేము ఏదైతే గొంతు ఇస్తున్నామో అదే పేద విద్యార్థుల ప్రజలు దృష్టిలో పెట్టుకొని తక్షణమే న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నా పేరు తిరుమల, పీడిఎస్ రాష్ట్ర నాయకులు. ఆదోని పట్టణంలోన విశ్వనారాయణ కాలేజ్ విద్యార్థులను తీసుకొని వచ్చే స్థానికంగా ఆర్ట్స్ కాలేజీలో రోడ్లను ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం అంటే ఆదోని ప్రాంతంలోన వెనుకబడినటువంటి ప్రాంతంలోన మెడికల్ కళాశాల గత వైసీపీ ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలో శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ఈ రోజు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే మొన్న కేబినెట్ లో ఏం మాట్లాడుతూ ఉన్నారు, పేద విద్యార్థులకు బలహీన వర్గాల విద్యార్థులకు ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో గత ప్రభుత్వం మెడికల్ కళాశాలను శాంక్షన్ చేసింది. అంటే ఈ రోజు పీపీపీ పద్ధతిలో కొనసాగించి ప్రైవేట్ వ్యక్తులు చేతిలో పడుతున్నటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఇట్లాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాము. ఇప్పటికైనా మెడికల్ కళాశాల ప్రభుత్వ ఆధీనంలో కొనసాగించకపోతే పెద్ద ఎత్తున డిఎస్ఎఫ్ పీడిఎస్ఓ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను కంకణాలు కట్టించి మెడికల్ కళాశాలలో ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించేంత వరకు విద్యార్థులంతా ఏకం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అలాగే ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే దాదాపుగా ఏదైనా హార్ట్ స్ట్రోక్ వచ్చినా, లేట్ వచ్చినా 100 కిలోమీటర్లు పోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు మన ఆదోళనలో ఏర్పడింది. ఇప్పటికైనా అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాము, మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వద్దండి, ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించండి. మా యొక్క ప్రధాన డిమాండ్ ఇదే. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు. షాబీర్ బాషా, ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ రోజు ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఆదోని పట్టణంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాల అర్థాంతరంగా నిలిపివేయడం పైన, అదేవిధంగా మొన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10 మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి నిర్ణయం తీసుకుంది కాబట్టి దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈరోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఆదోని పట్టణంలోని స్థానిక ఎమ్మెగనూర్ సర్కిల్ నందు ఏఎస్ఎఫ్ పట్టణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అయ్యా, ఆనాడు మీరు అధికారంలోకి రాకముందు యోగలం పాదయాత్రలోన విద్యార్థుల ముఖాముఖి సమావేశాల్లోన నేను అధికారంలోకి వస్తే ఈ వైసీపీ ప్రభుత్వం ఏదైతే మెడికల్ కళాశాల విద్యార్థులకు శాపంగా మారినటువంటి జియో నెంబర్ 107, 108 తీసుకొచ్చిందో నేను అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే దాన్ని రద్దు చేసి మెడికల్ విద్యా రంగాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరుస్తాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెడికల్ కళాశాలలను P4 విధానాన్ని రద్దు చేస్తామని చెప్పి స్పష్టంగా హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చే సంవత్సరం గడిచినప్పటికీ కూడా విద్యార్థులు అనేక పోరాటాలు చేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా గత వయసు ప్రాంతంలో 17 మెడికల్ కళాశాలలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తే ఇండియా కూటమి ప్రభుత్వం దాంట్లో 10 మెడికల్ కళాశాలలు ఈ రోజు ప్రైవేటీకరణ చేయడానికి, కార్పొరేట్ వ్యవస్థకు దారదత్తం చేయడానికి ఈరోజు కుట్ర పడుతోంది. కాబట్టి ఈరోజు ప్రైవేటీకరణ చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెరిట్ పేద బడుగు బలహీన విద్యార్థులు వైద్య విద్యా రంగానికి పూర్తి స్థాయిలో దూరం అవుతారని చెప్పి ఆ విద్యార్థులకు అందరినీ ద్రాక్షలాగా వైద్య
రంగం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరోగ్య వైద్య శాఖ మంత్రి కూడా తక్షణమే స్పందించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను తీసుకుని భవిష్యత్తులో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపేంత వరకు కూడా పోరాటాలకు మేము నాంది పలుకుతామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. షాబీర్ బాషా, ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి.